ప్రజాభివృద్ధికి పాటుపడే ఎమ్మెల్యే దొరకడం నిజామాబాద్ యువత అదృష్టమని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీరామ గార్డెన్ లో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ ఇంత పెద్ద మొత్తంలో జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. రాజకీయాలతో పాటు ప్రజా అభివృద్ధికి పాటుపడేవారు అరుదుగా ఉంటారన్నారు. ఇలాంటి అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టెక్నాలజీని వినియోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. కానీ అదే టెక్నాలజీకి వ్యసనం కాకూడదని సూచించారు. ఉద్యోగాలు రాని వాళ్ళు నిరాశ చెందకుండా మరింత ప్రయత్నించాలన్నారు. ప్రస్తుత ప్రయత్నాన్ని అనుభవంగా పొంది భవిష్యత్తును ఉత్తమంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. ఇందూరు యువతలో ఎంతో ప్రతిభ దాగి ఉంది. వారి ప్రతిభకు అవకాశం కల్పించడం కోసం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. ఇందూరు భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివిస్తారని, తన బిడ్డ మంచి ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలనేది వారి కోరిక అన్నారు. యువతకు ఉద్యోగం కల్పించడం అంటే కేవలం ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వటం కాదని, ఒక కుటుంబానికి భరోసా ఇవ్వడమని స్పష్టం చేశారు. యువతకు సరైన వేదిక దొరకడం లేదని, ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని 70కి పైగా కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చామని తెలిపారు. ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు భయపడకుండా తమపై నమ్మకం పెట్టుకోవాలన్నారు. యువత ఉద్యోగాల కోసం తప్పనిసరిగా హైదరాబాద్ కి ఇతర నగరాలకు వెళ్లవలసిన పరిస్థితి తగ్గాలన్నారు. నిజామాబాద్ లో అవకాశాలు పెరగాలని అదే తన లక్ష్యమని పేర్కొన్నారు. నిజామాబాద్ ను ఐటీ హబ్ గా మార్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నానన్నారు. ఇటీవల ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును కలిసి పలు ప్రతిపాదనలు అందజేయడం జరిగిందన్నారు. త్వరలోనే నిజామాబాద్ ను ఐటీ హబ్ గా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో యువతకు తోడుగా నిలుస్తామని చెప్పారు. జాబ్ మేళాకు సుమారు 2,500కు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. అనంతరం ఆయా కంపెనీలలో ఎంపికైన అభ్యర్థులకు ధృవపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, బీజేపీ కార్పొరేటర్లు నాగోల లక్ష్మీనారాయణ, వెలాల్ శంకర్, మఠం పవన్, శ్రావణ్, పసునూరి రాము, ప్రసూనా శ్రీనివాస్, ఎర్రం సుధీర్, జగదీష్ కులకర్ణి, బంటు రాము, బంటు ప్రీత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సాయి చైతన్య గారికి మరియు విశిష్ట అతిథిగా విచ్చేసిన ఇందూరు మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్ గారికి మరియు ఈ కార్యక్రమానికి మీకు మాకు అనుసంధానం చేసిన డాక్టర్ రామ్ గారికి, కొల్లూరు చందర్ గారికి మరియు వేదిక మీద ఉన్న కార్పొరేటర్లకు, వేదిక మీద పెద్దలకు, వేదిక మీద ఉన్న ఈనాటి జాబ్ మేళాకు చేసిన యువతి యువకులకు, నగర పెద్దలకు మరియు వారి తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు చెప్తాను. చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మీరు తలపెట్టిన ఈ కార్యక్రమం మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఈ విధమైన ఉత్సవం ఉంటే భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేయగలరు. అదేవిధంగా ఎందుకంటే మీ చేతుల్లోనే మన నిజామాబాద్ భవిష్యత్తు కూడా ఉంది. ఒక మాటలు చెప్పాలంటే మీ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి మిమ్మల్ని చదివించారు. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కూడా. నా బిడ్డ నాకు ఉద్యోగం చేయాలా, నా కుటుంబంలో ఉన్నత స్థానానికి ఎదగాలా,
మ్యాక్సిమం చాలా గొప్ప పని చేస్తాం. అందరికీ తెలిసి మరి ఫస్ట్ టైం అయితే ఆ ఉద్యోగం వస్తుందా అపోయింది. ఫస్ట్ టైం నా ఉద్యోగం రావాలి. ప్రతి ఒక్క ఉద్యోగం చేసిన వాడికి ఫస్ట్ టైం ఉంటుంది. ఇదే ఈ ఫస్ట్ టైం. ఇందాక స్టార్టింగ్లో ఉంటే ఇంటర్వ్యూలో భయపడదు, ఫ్రీగా చెప్పండి అంటారు. కొంచెం పేరెంట్గా ఉంటారు. నిజంగా ఇంటర్వ్యూలో భయపడుతూ ఉంటారా? భయం ఉంటుంది. ఎందుకు? మీ ఉద్యోగం వస్తుందా రాదని భయం ఉంటుంది. ఎవరికైనా ఉంటుంది. నాకు నేను ఎగ్జామ్ ఇచ్చినప్పుడు నాకు భయం ఉంది. ఇప్పుడు భయం అనేది కావాలి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? భయం అనేది కావాలి. దాన్ని అందుకే మనం ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే ఉద్యోగం రాదు లేదని విషయం ఇది ఒక చిన్న కథ. ఇంకా ఊళ్ళో వ్యక్తికి వంటరాయికి భయపడదు. నెల రోజులు కష్టపడ్డాడు, చూసాడు వంటరాయి కదా. ఏది అయిపోయిందా అని చూపింటే వేరే పడుతుంది. నేను వంటరాయి కదలని ఆలోచిస్తున్నావు. ఈ నెల రోజులు వేయడం వల్ల గట్టి పడ్డావు. నువ్వు స్ట్రెస్ అవ్వవు. ఇంటర్వ్యూస్ వీటి వల్ల మీరు స్ట్రెస్ అవుతారు. అండ్ అందరికీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా ఏంటంటే యువత మనం పిల్లలు యువత నగరాల్లో పెడితే మనం అబ్బాయి ఉంటుంది. ఇటువంటి లీడర్స్ నుండి ఇటువంటి అవకాశాలు ఇస్తున్నారు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా వీళ్ళు ఉంది వీళ్ళు ఆపర్చునిటీస్ ఇవ్వగలుగుతారు. మన నగర యువత ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో గౌరవనీయులైన ఎమ్మెల్యే దర్బార్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆయన చేస్తున్న ఈ కృషిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నిరుద్యోగం నేటి యువత ఎదుర్కొంటున్న పెను సవాలు. చదువు పూర్తి చేసిన తర్వాత కూడా ఉద్యోగం రంగంలో యువకులకు ఆశ నింపేలా ఈ జాబ్ మేళా నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా వివిధ కంపెనీలు వచ్చి మన యువతకు ఉద్యోగ అవకాశాలు అందిస్తున్నాయి. ఇది కేవలం ఉద్యోగాలు కల్పించడం మాత్రమే కాదు, మన నగర యువత భవిష్యత్తును మార్చే ఒక గొప్ప అవకాశం. యువకులారా మీరు ఈ అవకాశాన్ని పూర్తి సద్వినియోగం చేసుకోండి. మీ ప్రతిభలో నైపుణ్యాన్ని సరైన రీతిలో ప్రదర్శించండి. ఉద్యోగం దొరికిన వెంటనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మన నగరం అభివృద్ధి చెందాలంటే మన యువత ఉపాధి పొంది ఆర్థిక బలోపేతం కావాలి. ఆ దిశగా ఈ జాబ్ మేళా ఒక ముఖ్యమైన అడుగు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన ఎమ్మెల్యే గారికి, అధికారులకు, కంపెనీ ప్రతినిధులకు మరి ఒకసారి అందరికీ మన హృదయపూర్వక ధన్యవాదాలు. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఈరోజు మీరు సాధించిన విజయం మన నిజామాబాద్ నగరానికి గర్వకారణంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్
అక్షయ కసాపల్లి గ్రామంలో ఎస్ఓఎస్ జనవరిలో ఆపరేటర్ రావడానికి అక్షయ వెయ్యి కావాలి. ఇవాళ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో జాబ్ మేళా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ జిల్లా చుట్టుపక్కల నిజామాబాద్ అర్బనే కాకుండా రూరల్ నుంచి కూడా జనాలు వచ్చి పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు. అలానే కంపెనీస్ కూడా చూడటం జరిగింది. డిఫరెంట్ కంపెనీస్, అది 10th పాస్ అయిన వాళ్ళకి, 12th పాస్ అయిన వాళ్ళకి, డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళకి, 3 years 8 years ఎక్స్పీరియన్స్ అయ్యి తర్వాత జాబ్ చేసిన వాళ్ళు అందరికీ డిఫరెంట్ కంపెనీస్ ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడ జరగడం జరుగుతూ ఉంది. చాలా మంచి వాతావరణం కనపడుతూ ఉంది. అండ్ జనాలు కూడా ఇంతమంది పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. అండ్ ఈవెన్ ఎవరైతే నాట్ జస్ట్కి ఫ్రెషర్స్ లేదంటే కొత్త వాళ్ళని కాకుండా ఈవెన్ సీనియర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడితే మొత్తం ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళతో మాట్లాడితే మొత్తం 1000 jobs మన దాకా మన పిల్లలకి ఇక్కడ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అట్లానే జాబ్స్ పెట్టడమే కాకుండా స్కిల్ ట్రైనింగ్, సో దట్ జాబ్ పెట్టడానికి మధ్యలో ఉన్న స్కిల్ చక్కగా లేకపోతే దాని గురించి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా 3 కంపెనీస్ పైన వచ్చినాయి. వాటి కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. దానివల్ల మన యువత ప్రాపర్ సఫిషియెంట్ స్కిల్ లేకపోయినా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఇంకా మంచి ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మంచి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంత పెద్ద ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన మన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఇందూరు యువతకు ఉపాధి కల్పించాలా, వారికి కన్న తల్లిదండ్రులు ఒక భరోసా కల్పించాలని ఒక సదుద్దేశంతో ఈరోజు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి సాయి చైతన్య గారు రావడం, అదేవిధంగా విశిష్ట అతిథిగా మేయర్ కుమారాణి గారు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఈ జాబ్ మేళకు విచ్చేసిన నిరుద్యోగ యువకులకు వారి తల్లిదండ్రులకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆల్ సెక్టార్స్, ఐటీ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ వారికి కోచింగ్ ఇవ్వడానికి కూడా ఆల్ సెక్టర్ అంటే 10th నుంచి పీజీ వరకు అన్ని కంపెనీస్ సుమారు ఈరోజు ఒక 1000 jobs ఇవ్వాలని నా ఒక కోరిక. తప్పకుండా ఏదైతే మాకు ఈ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారో, సపోర్ట్ చేస్తూ ఉన్నారో తప్పకుండా మాట ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇటువంటి జాబ్ మేళా ఏదైతే నా ఇందూరు యువతకు ఉపయోగపడే ఏ పనికైనా నేను సిద్ధంగా ఉన్నా. వారికి చేదోడు వాదోడుగా భవిష్యత్తులో కూడా ఉంటానని తెలియజేస్తూ మరి ఒకసారి ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన యువకులకు, సిపి గారికి, మేయర్ గారికి, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు. 70 కంపెనీస్ 70 కంపెనీలు రావడం జరిగింది. ఇంకా మొదటిసారి వాళ్ళు 100 కంపెనీలు వస్తుంటే ఫస్ట్ ట్రయల్ మనమే చేద్దాం, తర్వాత నెక్స్ట్ మంత్, తర్వాత మళ్ళీ నెక్స్ట్ 6 months తర్వాత